హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో భద్రకా క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ 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 అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవి ఎలాంటి భిన్నాలు? ఇవి మిశ్రమ భిన్నాలు. ఇలాంటి మిశ్రమ భిన్నాలు వచ్చినప్పుడు వీటిని మొదట ఏం చేస్తారంటే అపక్రమ భిన్నంలోకి మార్చి అక్కడి నుంచి వీటిని కలపడాలు చేస్తారండి. ఇది ఎక్కడ ఎక్కడ చేయాలి ఈ మెథడ్ అంటే స్కూల్లో పిల్లవాడికి చెప్పాలా, వాడు చేస్తే వాడికి ఎగ్జామ్లో 2 మార్క్స్ వస్తాయి. కానీ మన పోటీ పరీక్షలో ఇలా డీటెయిల్ మెథడ్లో చేస్తే మనం అక్కడ ఉండలేము. అంటే అర్థం ఏంటంటే మనకు సమయం సరిపోదు. అందు గురించి మనం ఏం చేస్తామంటే మిశ్రమ భిన్నంలో ఏ భాగాలు ఉంటాయి? పూర్ణాంక భాగం ఉంటుంది, క్రమ భిన్న భాగం ఉంటుంది. పూర్ణాంకాలకి క్రమ భిన్నాలకి ఏం చేయాలంటే సపరేషన్ చేయాలి. చేసి అలా సాధిస్తే వేగంగా మనం భిన్నాన్ని కలపడాలు తీసివేయడాలు చేయవచ్చు. ముందు డీటెయిల్ మెథడ్లో చెప్తున్నాను. ముందు ఎలా మీరు స్కూల్లో ఎలా చేస్తారు దీన్ని అని చెప్తాను. 2 2 4 + 1 5 5/2 ప్లస్ 5 4 20 + 3 23/5 ప్లస్ 4 7 28 + 3 31/4 2 5 4 2 5 4 కసాగు ఎంత అంటే ఫ్రెండ్స్ 20. మరి ఈ 2 అనేది 20ని ఎన్నిసార్లు భాగిస్తుందంటే 10 సార్లు భాగిస్తుంది. 10 15 50 ప్లస్ మరి 5 అనేది 4 సార్లు 4 23 92 ప్లస్ 4 అనేది 20ని ఎన్నిసార్లు భాగిస్తుంది అంటే 5 సార్లు 5 × 31 5 1 5 5 3 15 155. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. 92 + 50 142 142 + 155 297. ఇక్కడ ఫ్రెండ్స్ ఇదెంత? 50 + 92 142. ఇదేమి 155 297 డివైడెడ్ బై 20. మరి ఇది ఏ భిన్నము? అపక్రమ భిన్నం. మరి అపక్రమ భిన్నం వస్తే దాన్ని మనం ఎందులోకి మార్చాలా? క్రమ భిన్నంలోకి. అంటే క్రమ భిన్నంలోకి మార్చే క్రమంలో ఏర్పడదే మిశ్రమ భిన్నం. ఇప్పుడు మిశ్రమ భిన్నంలోకి సమాధానం వస్తుంది. 21 20 29లోకి 20 పోతే శేషం ఎంతో 9. 9 పక్కకి ఏముంది? 7 ఉంది. 25లో అయితే 100, 97 ఉంది, పనికిరాదు. 24 80. మరి 97లోకి 80 పోతే మిగిలే శేషం ఎంతంటే 17. 14 పూర్ణాంకం 17/20. ఇది మన సమాధానం. ఇలా చేస్తే పిల్లవాడికి స్కూల్లో 2 మార్కులు పడతాయి. ఇలా చేయవద్దు. మనం ఎగ్జామ్లో ఎలా చేస్తామంటే పూర్ణాంక భాగాల్ని క్రమ భిన్న భాగాల్ని సపరేట్ చేస్తాం. మొదటి భిన్నంలో పూర్ణాంక భాగం 2, రెండవ భిన్నంలో పూర్ణాంక భాగం 4, మూడవ భిన్నంలో పూర్ణాంక భాగం 7 ప్లస్ ఇక క్రమ భిన్నాలు. మొదటిది క్రమ భిన్నం 1/2 ప్లస్ రెండవ భిన్నంలో క్రమ భిన్నం 3/5. మూడవ రాశిలో క్రమ భిన్నము 3/4. పూర్ణాంక భాగాన్ని కలుపుతున్నా. 2 + 4 6 6 + 7 13 ప్లస్ ఇక్కడ ఈ క్రమ భిన్నాల్ని కలిపేస్తున్నా. 2 5 4 లకసాగ ఎంత అంటే 20. 20ని 2 ఎన్నిసార్లు భాగిస్తుందంటే 10 సార్లు 10 1 10 ప్లస్ 5 అనేది 20ని ఎన్నిసార్లు భాగిస్తుంది అంటే 4 సార్లు భాగిస్తుంది. 4 3 12 ప్లస్ మరి 4 అనేది 20ని 5 సార్లు భాగిస్తుంది. 5 3 ఎంత 15. నెక్స్ట్ ఇప్పుడు 13 +
10 ప్లస్ 12 22 22 ప్లస్ 15 37 37 డివైడెడ్ బై 20. మరి 37/20 అనేది ఏ భిన్నము? ఇది అపక్రమ భిన్నము. మరి దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్స్తే 13 ప్లస్ 21 20 37లోకి 20 పోతే ఫ్రెండ్స్ శేషం ఎంత? 17/20. మరి ఇక్కడ 13 అనేది పూర్ణాంక భాగాల మొత్తం, ఈ 1 కూడా పూర్ణాంక భాగమే కాబట్టి 13 ప్లస్ 1 14 14 పూర్ణాంకము 17/20. ఇది మన సమాధానం. చూడండి, షార్ట్ మెథడ్ లో వచ్చింది 14 పూర్ణాంకం 17/20, డీటెయిల్డ్ మెథడ్ లో వచ్చింది కూడా 14 పూర్ణాంకం 17/20. ఇది మీకు ఏంటంటే తెలియాలి కాబట్టి ఇలా నేను నీట్ గా రాయడం జరిగింది. తప్పితే ఇక్కడి నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు. 2 + 4 6 6 + 7 13 అనేది ఇక్కడ మైండ్ లో పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఇక్కడ రావచ్చు. ఆ తర్వాత 2 5 4 లగసాగు 20 20ని 2 అనేది 10 సార్లు 10 1 10 5 అనేది 4 సార్లు 4 లో 12 4 అనేది 5 సార్లు 5 లో 15 15 12 ఇటు ఇక్కడ వచ్చి 10 కలిపితే ఎంత? 37 అని ఇలా బ్రెయిన్ క్యాలిక్యులేషన్ ద్వారానే ఆన్సర్ చేయవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. 5 పూర్ణాంకం 1/2 ప్లస్ 8 పూర్ణాంకం 2/3 ప్లస్ 6 పూర్ణాంకం 3/5 మైనస్ 11 పూర్ణాంకం 4/5. డైరెక్ట్ ఇప్పుడు షార్ట్ గా ట్రిక్ చేస్తున్నాను. 5 + 8 13 13 + 6 19 19లోకి వెళ్ళి 11 పోతే ఎంత? 8 ప్లస్ ఇప్పుడు క్రమ భిన్నాలు 1/2 2/3 ప్లస్ 3/5 మైనస్ 4/5 8 ప్లస్ 2 3 5 5 లకసాగు 2 3 5 5 లకసాగు వచ్చేసి ఫ్రెండ్స్ 30. మరి 30ని 2 అనేది ఎన్ని సార్లు భాగిస్తుందంటే 15 సార్లు 15 1 15 3 అనేది 10 సార్లు 10 2 20 5 అనేది 6 సార్లు 6 3 18 మైనస్ ఈ 5 అనేది 6 సార్లు 6 4 24 8 ప్లస్ ఇక్కడ ఫ్రెండ్స్ 15 ప్లస్ 20 35 35లోకి వెళ్ళి 24 పోతే 11 ఇక్కడ ఎంత ఉంది? 18 18 ప్లస్ 11 29 డివైడెడ్ బై 30. ఓకే, ఇది 8 పూర్ణాంకము 29/30 అని రాసుకోవచ్చు. దీని విలువ 8 పూర్ణాంకము 29/30. ఇది మన సమాధానం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఉంటే ఇది ఎలా రాశాను అని మీరు అనుకోవచ్చు డౌట్. ఇక్కడ అండి 1/2 = 1 + 1/2 ఈ రెండు సమానమేనండి. ఇది 1 + ½ 1.5 ఇది కూడా 1.5 అంటే ఇలా 1 + 1/2ని ఇలా మిశ్రమ భిన్న రూపంలో మనం రాసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంది? ఇంటూలు వచ్చినాయండి. ఎప్పుడైతే ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడే మనం హారాలకి కసా కనుక్కుంటాము. ఇంటూలు ఉన్నప్పుడు కసా కనుగొనడం అనేది ఉండదండి. ఇంటూ అంటే అదంతా ఒకే రాశి కిందికి లెక్కలోకి వస్తుందండి. ప్లస్ మైనస్లు ఉన్నప్పుడే రాశుల్లో ఎన్ని ఉన్నాయి, ఆ మొత్తం సమ్లో ఎన్ని పదాలు ఉన్నాయి అనేది ఎప్పుడు అంటామంటే ప్లస్ మైనస్ గుర్తులు ఉంటాయి. ప్లస్ మైనస్ లేకుండా ఇంటూ గుర్తు డివిజన్ గుర్తులు ఉన్నప్పుడు ఎన్ని అక్షరాలు రాసినా అదంతా ఒకే పదం కిందికి సింగిల్ వర్డ్ కిందికి కౌంట్ అయింది ఫ్రెండ్స్. ఇదంతా సింగిల్ వర్డ్. మరి ఇలా గుణించేటప్పుడు ఇలా భాగించేటప్పుడు ఏం చేస్తామంటే లవాలకి హారాలకి ఏమైనా ఉమ్మడి కారణాంకాలు ఉన్నట్లయితే అట్టి ఉమ్మడి కారణాంకాల చేత ఆ లవాలని హారాలని కట్ చేస్తాం ఫ్రెండ్స్. లవాలని హారాలని ఇక్కడ 3 1 3 3 2 6 అలానే 5 1 5 5 2 10 పైన ఉంది చూడండి ఫ్రెండ్స్ 2 2 2 2 2 4 4 2 8 ఈ 8కి 8 ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇక మిగిలింది ఏముంది? 9/7 9/7. ఇది అపక్రమ భిన్నం కాబట్టి దీన్ని క్రమ భిన్నంలోకి మార్చేస్తున్నా. 7 1 7 9లో నుంచి 7 పోతే శేషం ఎంత? 2/7. 1 పూర్ణాంకం 2/7 దీని సమాధానం.